Hello friends, welcome to my channel. Today I am discussing about electronic effect or electromeric effect. It is observed in multiple bond compounds. మీన్స్ అంటే డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్లో మాత్రమే మనము ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేయగలుగుతాము. ద కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 5 electrons to any one of bonded atom in the presence of attacking agent is called electromeric effect. అంటే ఇప్పుడు మనం ఇలా ఒక ఆల్కిన్ తీసుకున్నట్లయితే ఈ పై ఎలక్ట్రాన్ అనేది కంప్లీట్గా ఈ బాండెడ్ యాటమ్ వైపు కానీ ఈ బాండెడ్ యాటమ్ వైపు కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అటాకింగ్ ఏజెంట్ జరిగినట్లయితే దాన్నే మనం ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఇఫ్ ద అటాకింగ్ ఏజెంట్ ఈజ్ యాబ్సెంట్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో యాబ్సెంట్. ఈ అటాకింగ్ ఏజెంట్ అనేది లేకపోతే మనకి ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దీన్ని మనం 2 టైప్స్కి డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్లస్ ఈ ఎఫెక్ట్ అండ్ మైనస్ ఈ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద ప్లస్ ఈ ఎఫెక్ట్ అండ్ వాట్ ఈస్ ద మైనస్ ఈ ఎఫెక్ట్? కమింగ్ టు ద ప్లస్ ఈ ఎఫెక్ట్. ఇప్పుడు ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ద పై ఎలక్ట్రాన్స్ ఆర్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద అటాకింగ్ ఏజెంట్ ఈజ్ కాల్డ్ ద ప్లస్ ఈ ఎఫెక్ట్. అంటే పై ఎలక్ట్రాన్స్ అనేవి టువర్డ్స్ ద అటాకింగ్ ఏజెంట్, అంటే అటాకింగ్ ఏజెంట్ ఈ ఎక్కడైతే అటాక్ అవుతుందో దాని సైడే పై ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అయితే దాన్నే మనం ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఒక ఆల్కిన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఈ H+ అనేది ఈ కార్బన్ దగ్గర అటాక్ అయితే పై బాండ్స్ కూడా ఈ కార్బన్ దగ్గరే అటాక్ అవుతాయి అన్నమాట. దాన్నే మనం ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటాం. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ బంధువులు ఎవరైనా అమెరికాలో సంథింగ్ ఎక్కడో ఉన్నారనుకోండి, మీరు వాళ్ళకి మీ ఇంటికి వచ్చేటప్పుడు మీకు కావాల్సిన వస్తువులన్నీ పెద్ద లిస్ట్ రాసి ఇచ్చారనమాట. అప్పుడేంటి, మీ బంధువులు మీ ఇంటికి వస్తున్నారు అని తెలియగానే మీరు ఎక్కడున్నా సరే పరిగెట్టుకొని ఇంటికి వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మీకోసం ఏం తెచ్చారో అని ఆతృత అనమాట. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడ జరుగుద్ది అనమాట. అటాకింగ్ ఏజెంట్ ఎక్కడైతే అటాక్ అవుతుందో ఆ పై ఎలక్ట్రాన్స్ కూడా అటువైపే షిఫ్ట్ అవుతాయి. దాన్నే ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద మైనస్ ఈ ఎఫెక్ట్. మైనస్ ఈ ఎఫెక్ట్, పై ఎలక్ట్రాన్స్ ఆర్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ ది అటాకింగ్ ఏజెంట్ ఈజ్ కాల్డ్ మైనస్ ఈ ఎఫెక్ట్. అంటే ఇది ప్లస్ ఈ ఎఫెక్ట్కి ఆపోజిట్ అనమాట. పై ఎలక్ట్రాన్స్ ఈ అటాకింగ్ ఏజెంట్ అనమాట ఏ కార్బన్ దగ్గర అయితే అటాచ్ అవుతుందో దానికి ఆపోజిట్లో పై ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. దాన్నే మనము మైనస్ ఈ ఎఫెక్ట్ అంటాం. దీనికి కూడా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు ఏదైనా చదువుతున్నారు, లేకపోతే ఎగ్జామ్లో సరిగ్గా మార్క్స్ బాగా రాలేదన్నమాట. ఎవరైనా మీ బంధువులు ఇంటికి వస్తే అబ్బా ఇప్పుడు ఈయన వస్తున్నారేంటి, ఇప్పుడు నాకు పెద్ద క్లాస్ పీకుతారేమో, ఎలా అయినా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఇంటి నుంచి మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారని ఫోన్ వచ్చినంత వరకు మీరు ఏం చేస్తారు, బయటే ఉంటారు, ఇంటికి రారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడ అది జరుగుద్ది. అటాకింగ్ ఏజెంట్ ఏ కార్బన్ దగ్గర అయితే అటాచ్ అవుతుందో దానికి ఆపోజిట్గా ఇది వెళ్తుందన్నమాట. సో మనకి ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ టెంపరీ ఎఫెక్ట్. అంటే ఇది టెంపరీ ఎఫెక్ట్, ఈ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది. అంతే కదా, ఇప్పుడు మీ మాయ వెళ్ళిపోగానే మీరు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. అలాగే అటాకింగ్ ఏజెంట్ మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోగానే సేమ్ మళ్ళీ పై ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ పొజిషన్కి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ కూడా అంతే. సో ఇది టోటల్గా ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.